సాయంత్రం పూట ఏదో ఒక స్పెషల్ ఐటెం ఉండి అది తింటుంటే భలే ఉండిద్దండి. అందుకే ఇవాళ సాయంత్రం నాకు స్పెషల్గా తినాలనిపించి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో మీల్ మేకర్ ఉంటే చేపించానండి. అసలు చాలా చాలా బాగుందండి. ఇంకోండి మా చిన్న పాప కూడా నా పక్కనే ఉంది. తను కూడా అడిగినప్పుడల్లా పెడుతూనే ఉన్నాను. అసలు మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా చాలా బాగుందండి. ఇది వెజ్ ఐటమ్ అండి. ఎగ్ కూడా వేసాము. చక్కగా సాయంత్రం పూట వేడిగా అసలు అన్నం తిన్నాం కన్నా చక్కగా ఇలా మనం ఫ్రైడ్ రైస్ కానీ చపాతీలో కర్రీస్ కానీ ఏదో ఒకటి తింటే బాగుండిద్దండి. ఎప్పుడు 2-3 పూటలు అన్నమే తింటామండి. పొద్దున్న పూట ఎలాగో టిఫిన్ చేస్తాం కాబట్టి సాయంత్రం పూట స్పెషల్ ఉండాలని చెప్పి ఇలా ఫ్రైడ్ రైస్ ఇచ్చానండి. ఫ్రైడ్ రైస్ అయితే నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో చేర్చుకొని తినండి. ఎలా చేశారో చెప్తామండి, వినండి. ఇంట్లో క్యాప్సికమ్ ఉన్నాయండి. క్యాప్సికము, ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయను, ఒక పచ్చిమిరపకాయ, క్యాప్సికము ఒక పెద్దది ఉంటే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నాక నెయ్యి వేసానండి. అన్నిట్లో నూనె ఎందుకులే అని చెప్పి ఆవు నెయ్యి మంచిది కదా పిల్లలకి, మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఆవు నెయ్యి వేసుకున్నాను. ఆవు నెయ్యి వేసుకున్నాక ఈ ఉల్లిపాయ, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని దాంట్లో వేసుకొని వేయించుకున్నానండి. బాగా వేయించుకొని అవి వేగే వరకు వేయించుకున్నాను. బాగా కలుపుకొని తర్వాత విడిగా సపరేట్గా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కూడా ఆవు నెయ్యి వేసుకొని అది కొంచెం వేడయ్యాక ఎగ్స్ వేసుకున్నానండి. 3 ఎగ్స్. అదే ఎలాగో వెజ్ కూడా ఇవి కూడా ఉన్నాయి కదా, మిల్ మేకర్ ఉంది, క్యాప్సికమ్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి కాబట్టి ఎగ్స్ కూడా ఎక్కువ వేయలేదు. మామూలుగా అయితే చాలా ఎగ్స్ వేసేదాన్ని. ఒక 7-8 ఎగ్స్ అన్నవి పడతాయి. ఆ ఎగ్ని బాగా వేగే వరకు ఫ్రై చేసుకున్నాను, ముక్కలుగా చేసుకొని. తర్వాత ఇక్కడేమో క్యాప్సికమ్ ఫ్రై అయ్యింది. ఫ్రై అయ్యాక మిల్ మేకర్ని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకొని కొంచెం నానాక మిల్ మేకర్ని కూడా దాంట్లో వేసుకొని కొంచెం వేయించుకున్నాను. అది మిల్ మేకర్ కూడా కొంచెం బాగా వేగాక ఈ ఎగ్ ఫ్రై అయిన ముక్కలను కూడా వేసుకున్నాక అందులో అల్లము, వెల్లుల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకున్నానండి. అది చూపించలేదు వీడియోలో. అవి అల్లం, వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయించుకున్నాక తర్వాత అన్నీ వేగాక అన్నం వేసుకున్నాను. అది నెయ్యి కొంచెం సరిపోలేదని కొంచెం నెయ్యి లాస్ట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం అన్నాన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా నేనెందుకు అడుగుతానండి, చక్కగా నా ముందు ప్లేట్ నిండా పెట్టుకొని చక్కగా ముందు వేడి ఫ్రైడ్ రైస్ని నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోవాలి, కాకపోతే నిమ్మకాయ లేదండి. అలా తినేసి ఎంజాయ్ చేశానండి. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా వండించుకొని ఎంజాయ్ చేయండి. బాయ్.